జగన్ 5 ఏళ్ల పాలన ఏపీ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం వంటిది. ఈ మాట బీజేపీ పెద్దలే అంటున్నారు. మరి జగన్ ఏపీని భ్రష్టు పట్టించేస్తూ అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంది అనే ప్రశ్న ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు దేశ విదేశాలలో ఐటీ ఉద్యోగులు కూడా నిరసనలు తెలిపారు. కానీ మోడీ, అమిత్ షాలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. తద్వారా జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు వ్యవహరించారని భావించొచ్చు. గతహ ఆ చేదు అనుభవాలన్నీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు పెట్టుకుని మళ్లీ అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గౌరవం, పరపతి రెండూ పెరిగాయి. కానీ అక్రమాస్తుల కేసులు, వివేక హత్య కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. మద్యం కుంభకోణం కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో లేదో ఎవరికీ తెలీదు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు మాట్లాడుతూ జగన్ చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ బయట పెడతాం అని అన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా సిబిఐ, ఈడీల విచారణ వేగవంతం చెయ్యాలి కదా. కానీ కేసులు, విచారణ నత్తనడకన సాగుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎందువల్ల అనే ప్రశ్న వినపడుతూనే ఉంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి అప్పుడే 10 రోజులు. కానీ ఇంతవరకు స్పందించకపోవటాన్ని కాంగ్రెస్ మంత్రులు తప్పుపడుతున్నారు. అయితే ముందుగా తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలు, అవసరాలు, లాభ నష్టాల లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. కనుకనే కేసీఆర్పై సిబిఐ విచారణకు తొందరపడడం లేదని సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి ఉంది కదా. కానీ జగన్ కేసుల విషయంలో ఎందుకు ఉపేక్షిస్తోంది? జగన్ కేసులను కేంద్రం ఉపేక్షిస్తున్నప్పుడు జేపీ నడ్డా ఏపీకి వచ్చి జగన్ అక్రమాలను బయట పెడతామంటూ హూంకరించడం దేనికి? ఏం ప్రయోజనం? జగన్పై బీజేపీ వైఖరి ఇదే విధంగా కొనసాగితే ప్రజలు కూటమిని కూడా నమ్మడం మానేసే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై కూడా పడుతుందనే ఆందోళన టీడీపీ కార్యకర్తల్లో ఉంది.